హన్మకొండలో తెలంగాణ జాగృతి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేలుగేటి రవికుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కవితక్క ఆదేశాల మేరకు జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు మానస, దేవిక, ఇతర మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో రాణించిన మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళలు పురుషులకు ధీటుగా విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో రాణించాలని, అప్పుడే మహిళలకు సముచిత స్థానం ఉంటుందని సూచించారు. మొదలు వచ్చి ఒక గంట కూర్చొని వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు రండి మేడం, రండి, మీ అందు పక్కన అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ జాగృతి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడ నాతో పాటు చిట్టిపల్లి దేవికక్కయ్య గారు, సాగంటి మంజులక్కయ్య గారు, బొల్లం విజయ ఆంటీ గారు, మా అందరితో పాటు శ్రీనివాస్ సార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతో పాటు తదుపరులు 30 మంది మహిళలు నా కోసం ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన తెలంగాణ జాగృతి లేడీ టైగర్ పులిబిడ్డ కల్వకుంట్ల శ్రీమతి కవితక్కయ్య గారికి నా తరపున, ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రశాంత్ నగర్లో మాకు 30-40 మంది దాకా మహిళలు మాకు తోడుగా ఉండి ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడంలో ఒక అర్థం ఉంది. మేము మహిళలము ఎంత చేసినా కూడా, ఎన్ని చేసినా కూడా లాస్ట్కు ఒక ఫీలింగ్ అనేది మాకు వస్తుంది. అంటే మాకు ధైర్యం అనేది ఇంకా రాలేదా, ఇంకా ఎన్ని చేసినా, ఏ రంగంలో మేము ముందున్నా కూడా ఈ ధైర్యం మాకు ఇంకా రాలేదా అనేది ఒకటి మాకు మిగిలిపోతూనే ఉంటుంది. ముందుగా ఇక్కడికి వచ్చిన మంది మేడంకి, తర్వాత ఇక్కడికి వచ్చిన అక్కయ్యకి, తర్వాత మానస సార్, శ్రీనివాస్ సార్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలాసేపు నుండి కూడా వెయిట్ చేసి ఈ మహిళా దినోత్సవాన్ని చాలా దివ్యంగా మాకు సహకరించి ఉన్నారు. తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కవితక్క ఒక పార్టీని స్థాపించుకుంటూ ముఖ్యంగా మహిళలకు తను పెద్దపీట వేసుకుంటూ మహిళలకు అందరినీ ప్రోత్సహించుకుంటూ మహిళలకే ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తుందని మేము విన్నాము. అందుకోసము మనం అక్క ఇచ్చే ప్రాధాన్యతని మనం వినియోగించుకొని ప్రజల లోపలికి మన మహిళలం ఎంత వీలైతే అంత చొచ్చుకొని పోయి ప్రజాసేవను ముందుగా తీసుకొని ఏ బాధలైనా కూడా మన అందరం కూడా మహిళలం కలిసిమెలిసి ఒక సమస్యను తీర్చుకునే విధంగా తయారు కావాలి. ఏ సమస్య అయినా కూడా మనం ధైర్యంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో కవితక్క కూడా చాలా మహిళలకు ధైర్యం ఇస్తూ తను కూడా మనకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఈరోజు మిగిలింది అని అంటే మనం అందరం చూస్తున్నాం టీవీలలో. తను మొన్న కూడా కోర్టులో కేసు గెలిచింది. చాలా విజయంగా మనము సంబరాలు చేసుకున్నాము. చాలా ఆనందం అనిపించింది. అంటే అంత సీఎం బిడ్డ అయినా కూడా తను ఒక కేసులో ఉండి అన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించి కూడా ఆమె బయటికి రాకుండా తన బాధను తను అనుభవించుకుంటూ నేను ఉండాలి, నా మీద ఇట్లా ఆరోపణలు చేసి అందులో ఉంచినా కూడా నేను ఉండాలి అని ధైర్యంగా ఉండి బయటకు వచ్చి ఈరోజు తనేంటి అనేది నిరూపించుకున్నదనంటే మనందరం ఒక లేడీగా మనం చూస్తున్నాము. తన టైగరు తను ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది. అందుకే ఆమెను కూడా మనం నమ్ముకొని తను మన బాధలు తీరుస్తుందనే ఉద్దేశంతో మనమందరం కూడా తనకు సహకరించాలని కోరుకుంటున్నాను. అప్పుడే చెప్పాను వేమన గారు.